రైతులందరికీ నమస్కారం. 2024 యాసంగిలో సన్నగింజ వెరైటీలని సాగు చేద్దామనుకుంటున్న రైతులందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. యాసంగిలో సన్నగింజ పండిద్దామనుకునే రైతులందరూ కూడా కొంత మేరకు అప్రమత్తంగా ఉండాలి, లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే యాజమాన్య చర్యలు పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించడానికైతే ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. యాసంగిలో సన్నగింజ వెరైటీలను ట్రై చేద్దామనుకోవడం కొంత మేరకు సాహసమని చెప్పాలి. యాసంగిలో సన్నగింజ వెరైటీలు పండిద్దామనుకునే రైతులందరూ కూడా కేవలం స్వల్పకాలిక రకాలను మాత్రమే ఎంచుకోవాలి. దీర్ఘకాలిక విత్తనాల జోలికి అస్సలు పోకూడదు. అలా ఎందుకు అనే విషయం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇక స్వల్పకాలిక రకాల విషయానికి వస్తే 110 నుంచి 125 రోజుల పంటకాలం ఉన్న విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలి. ఇక పంట విషయానికి వస్తే ఏప్రిల్ మొదటి వారం లోపే మనకి హార్వెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోవాలి. సన్నగింజ వెరైటీలకి డిమాండ్ రావాలంటే నూక శాతం ఎంత తక్కువగా ఉంటే అంత డిమాండ్. మనం తినడానికైనా మిల్లర్లకు అమ్ముకోవాలన్నా ఈ నూక శాతం మీదనే ధర ఆధారపడి ఉంటుంది. కనుక ఎండలు ముదిరితే మనకి ఈ సన్నగింజలు బాగా ఎండిపోయి నూక శాతం పెరిగే అవకాశం ఉంది. కనుక ముందుగా నార్లు పోసుకోవాలి. అంటే ఈ నెల అంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నార్లు పోయకూడదు. నార్లు పోసుకోవడానికి డిసెంబర్ 15 వరకు అయితే అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మరోపక్క ఏప్రిల్ నెల నుంచి కూడా మనకి ఈదురుగాలు అదేవిధంగా వడగళ్ల వానలు పడే అవకాశం ఉంది. అలా కూడా పంట నష్టపోకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఏప్రిల్ మొదటి వారం లోపే కోతలు పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా స్వల్పకాలిక రకాలను కూడా ఎన్నుకుంటే మనకి తక్కువ కాలంలోనే పంట చేతికి వస్తుంది. ఇక రకాల ఎంపికలో కూడా బాగా ప్రాచుర్యం పొందిన అదేవిధంగా మన వాతావరణ పరిస్థితులకి మన నేలకి అనువైన రకాలను మాత్రమే ఎంచుకోవాలి. మరోపక్క చీడపీడలను రోగాలను బాగా తట్టుకునే రకాలను చూసి మరీ ఎంపిక చేసుకోవాలి. ఇక ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్న ఈ సన్న వరి రకాలన్నీ కూడా వరి పరిశోధనా కేంద్రాల నుంచి రిలీజ్ అయిన మంచి క్వాలిటీ విత్తనాలు మాత్రమే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ చెప్పబోయే విత్తనాలన్నీ కూడా మంచి దిగుబడులు సాధించడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి కొంతమేరకు రోగాలను అదేవిధంగా తెగుళ్ళను కూడా బాగా తట్టుకుంటాయి. ఇక్కడ చెప్పబోయే అన్ని వెరైటీలు కూడా దాదాపు 28 నుంచి 32 క్వింటాల దిగుబడిని అయితే అందించడంలో ఎటువంటి డోకా లేదు. సస్యరక్షణ చర్యలు బాగుంటే 35 క్వింటాల దిగుబడిని కూడా సునాయాసంగా పొందవచ్చు. ఇక ఇందులో మొదటి విత్తనం గురించి మాట్లాడుకుంటే KNM 1638, దీనిని కూనారం రైస్ అని కూడా పిలుస్తారు. దీని పంటకాలం 125 రోజుల నుంచి 130 రోజులు ముగుస్తుంది. ఇది బీపీటీని పోలి ఉంటుంది. తెగుళ్లను రోగాలను బాగా తట్టుకొని నిలబడుతుంది. ఇదే కూనారం నుంచి రిలీజ్ అయిన మరొక మంచి విత్తనం KNM 733. ఇది కూడా మంచి విత్తనం, తినడానికి చాలా బాగుంటుంది. నూక శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీని పంటకాలం 120 రోజులు. ఇక మరొక విత్తనం గురించి మాట్లాడుకుంటే WGL 962, దీన్ని వరంగల్ రైస్ 1 పేరుతో పిలుస్తారు. ఇది కూడా బీపీటీని పోలి ఉంటుంది. నూక శాతం తక్కువగా ఉంటుంది. ఇక మరొక మంచి విత్తనం మూడో విత్తనం RNR 15048. ఇది కూడా చాలా మంచి వెరైటీ అండి. దీని పంటకాలం 120 నుంచి 125 రోజులు ఉంటుంది. ఇక సన్న రకాల్లో మరొక మంచి రకం JGL 3844, దీన్ని కరీంనగర్ సాంబాగా పిలుచుకుంటారు. ఇది కంకినెలని బాగా తట్టుకుంటుంది. దీని కుకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక మరొక మంచి విత్తనం గురించి మాట్లాడుకుంటే JGL 1798, జగిత్యాల సన్నాలు పేరుతో పిలుస్తారు. దీని పంటకాలం వచ్చేసి 120 రోజులు. ఇది కూడా సన్న రకాల్లో ఒక మంచి వెరైటీ అండి. ఇందులో నూక శాతం చాలా తక్కువగా ఉంటుంది. కుకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక మిల్లర్లు కూడా ఎటువంటి పేచీ పెట్టకుండా కొంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పిన అన్ని రకాలు కూడా దాదాపు 120 నుంచి 125 రోజులు, మహా అయితే 130 రోజుల్లో ముగిసే స్వల్పకాలిక రకాలు మాత్రమే. ఇక ఈ రకాలన్నిటిని కూడా డిసెంబర్ 15 రూపే నార్లు పోసుకోవాలి. అదేవిధంగా ఇక నారుమడి సస్యరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. నారు వయస్సు ఎట్టి పరిస్థితుల్లో 25 రోజులు మించి ఉండకూడదు. ఇక నారుమడి నుంచి ఎటువంటి తెగుళ్ళు రోగాలు రాకుండా నారుమడి దశలో ఒకసారి మందు పిచికారీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన విత్తనాలే కాకుండా మరికొన్ని మంచి సన్న రకాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.